చేద్దాం ఇక నిజాలను తొక్కిపేటే ప్రయత్నం గురుకుల ఆత్మహత్యలపై మీడియాను అడ్డుకున్న వైనం వరుస ఆత్మహత్యలపై నోరు విప్పని గురుకుల యంత్రాంగం ప్రజావాయిస్ రాకతో అప్రమత్తమైన సిబ్బంది నిజాలను బయట పెడతారనే భయంతో పోలీసుల ద్వారా బెదిరింపులు గురుకుల మరణాలపై సిబ్బంది ముఖం చాటు పోలీసులతో బెదిరింపు పర్వం నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం గురుకుల ఆత్మహత్యలపై మీడియాను అడ్డుకునే వైనం ప్రజావాయిస్ ఛానల్ ఎవరికి భయపడే ఛానల్ కాదు నిజాలను నిర్భయంగా ప్రజల కోసం ప్రజా కోణంలో పనిచేస్తూ ఉంది ఇక్కడ జరిగే ప్రతి అవినీతిలో ఎవరున్నారు ఎవరు భాగస్వాములు అవుతున్నారో అందరి అవినీతిని జిల్లా ప్రజలకు తెలియజేయడమే లక్ష్యం. ఈడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిన్న పోలీసులను పెట్టి మాట్లాడిచ్చిరట మా వాళ్ళు రిపోర్టర్లని. అంతగానం భయపెందుకండి? మీరు తప్పు చేస్తే కదా, మీరు తప్పు చేస్తే పోలీసు వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు తప్పు చేసిరు కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిరు. ఎవరు భయపడతారు అనుకుంటారా? ప్రజావాయిస్ రిపోర్టర్లు ఆషామాషి రిపోర్టర్లు అనుకుంటారా? కేవలం సంస్థ స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్టర్లను కేటాయించినటువంటి ఏకైక సంస్థ, గొప్పగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం, ప్రజావాయిస్ అనేటువంటి సంస్థ. ఏ సంస్థ పెట్టింది? పెట్టిన వారంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్టర్లు, మేము ఏ రోజు కూడా రిపోర్టర్లు కావాలనే ప్రకటన ఇప్పటివరకు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్టర్లు కావాలని ఎక్కడ ఇయ్యలే. కేవలం 2 జిల్లాల్లో ఏమో ఇచ్చినాం కనుక ఎక్కడ కూడా ఇయ్యలే. ఎందుకు? మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈడున్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న పేపర్లలో చేసి రాలే, పెద్ద పెద్ద పేపర్లలో చేసి వచ్చిన వాళ్ళు. భయపడతాను అనుకుంటుర్రా? చదువు లేని వాళ్ళు అనుకుంటుర్రా మా వాళ్ళు? మీరు పోలీసు వాళ్ళని పెట్టి పంపితే పోలీసు వాళ్ళకన్నా ఇంత ఉండాలి. ఆడ ఇంత జరుగుతూ ఉంది, ఆడ ఇంతమంది చనిపోతూ ఉన్నారు, ఆ పాఠశాల ఇంత ఘోరంగా ఉంది, వ్యవస్థ అట్లా నడుస్తూ ఉంది. ఒక ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి, ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ ఆడికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఆయన మీరు ఏదో చెప్పిన మాటలని ఆయనను బెదిరిస్తూ ఉంటారు. ఇంతనన్నా ఉండాలి కనీసం పోలీసు వాళ్ళకన్నా. అడే వాడికన్నా సిగ్గు లేదు, వాడు గురుకులోని కన్నా సిగ్గు లేదు చెప్పనీకే. కనీసం మీరన్నా ఉండాలి కదా. ఒక్కసారి కబడ్దారు చెప్తా ఉన్నా అక్కడ ఉన్నటువంటి గురుకుల చెన్నూరుకు సంబంధించినటువంటి పాఠశాల వారికి, గురుకుల బాలికల పాఠశాల వారికి, మీరు మా రిపోర్టర్ పైన ఏమైనా చేస్తే ఊరుకునేది లేదు. కానీ ఇంకోటి, మేము ఎక్కడున్నా ప్రశ్నిస్తాం, ఆ బాలికలకు అండగా మేమున్నాం. తప్పు జరిగితే మాత్రం జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఈ సమాచారాన్ని తీసుకుపోతాం. దయచేసి ఇక హామీలు అమలు చేయకపోతే నిరాహార దీక్ష చేస్తాం.